ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఇవ్వాల వచ్చింది. హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? కొత్త సంవత్సరం ఫస్ట్ డే వంట చేసే ప్రసక్తే లేదని రమేష్కి తెగేసి చెప్పా. మంచి రెస్టారెంట్ కోసం వెతుక్కుంటూ వెళ్తుంటే బీచ్ రోడ్లో అమరావతి రెస్టారెంట్ కనపడింది. మన అమరావతి రెస్టారెంట్ అని లోపలికి వెళ్ళాం. గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఒక కంటైనర్లో కూర్చోబెట్టారు. ఇదేంటి ఇలా ఉంది అని ఆశ్చర్యంగా చూస్తుంటే, అమరావతి కన్స్ట్రక్షన్లో ఉందిగా మేడం, అందుకే తాత్కాలికంగా ఇలా సెట్ చేశామన్నారు. ఓ అవునా, అయినా బాగుంది అని చెప్పాం. రమేష్ మాత్రం అలాగే చుట్టూ చూస్తున్నాడు అయోమయంగా. మల్టీ కజిన్ రెస్టారెంట్. మల్టీ కజిన్ కాదు, మల్టీ క్యూజిన్. అవునా? అవును. నేను ఇంకా 10 మంది కజిన్స్ కలిపి పెట్టుకున్నారేమో అనుకున్నాను. ఆర్డర్ చెప్పండి మేడం అన్నారు. సరే మెనూ ఇవ్వండి అన్నాను. మీ ఎదురుగా ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అన్నారు. అసలు ఏమి తినకుండానే బిల్లు కట్టమంటున్నారేంటి అని అడిగాను. బిల్లు కాదు మేడం, స్కాన్ చేస్తే మెనూ మీ ఫోన్లోనే వచ్చేస్తుంది అన్నారు. ఆర్డర్ పెట్టిన 15 నిమిషాల తర్వాత అపోలో ప్రాన్స్ తీసుకొచ్చారు. మంచిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి కలర్ఫుల్గా తెచ్చారు. క్వాంటిటీ కొంచెమే వచ్చింది. ఇది రమేష్కే సరిపోదు, మాకేం సరిపోతుంది అనుకున్నా. కానీ వాళ్ళు దాన్నే సమానంగా మా నలుగురికి సర్దారు. టేస్ట్ చాలా చాలా బాగుంది. 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. నాకైతే ఇంకో ప్లేట్ తినాలనిపించింది. సీ ఫుడ్ ఇష్టపడేవాళ్ళు వైజాగ్ వస్తే తప్పకుండా ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంతకుముందు ఎక్కువసార్లు లూజ్ ప్రాన్స్నే ఆర్డర్ చేసేవాళ్ళం. కానీ ఈసారి వీళ్ళు అపోలో ప్రాన్స్ ట్రై చేయండి మేడం, చాలా బాగుంటుంది అన్నారు. సరే పోన్లే, మీ మాట ఎందుకు కాదనాలి అని తీసుకున్నాం. కానీ తిన్నాక తెలిసింది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. ఇంకా ఏమున్నాయని చూస్తుంటే చికెన్ డోనట్స్ బాగుంటాయి మేడం అని మళ్ళీ వాళ్లే చెప్పారు. వామ్మో, వీళ్ళు మన చేత కొత్త కొత్తవన్నీ తినిపిస్తున్నారనుకొని సర్లే అని తీసుకున్నాం. చూడ్డానికి బాగా పొంగిన గారెల్లాగా అనిపించాయి. ఇదేంటి డోనట్స్ అన్నారు, మరి గారెలు వచ్చాయేంటబ్బా అనుకున్నాం. రమేష్ అయితే ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడంటే, పోనీ వాళ్ళని అడగనా, డోనట్స్ అన్నారు కదా మినపగారెలు ఇచ్చారేంటి అని. కొంపదీసి వేరే వాళ్ళవి మనకిచ్చారా ఏంటి అన్నాడు. హలో నువ్వు ఆవేశపడకు, డోనట్స్ కూడా ఈ షేప్లోనే ఉంటాయని నేనే ఆపాను. టేస్ట్ చేస్తే చికెన్ ఫ్లేవర్ తెలుస్తుంది. మయోనీస్తో అలా అలా ముంచుకొని తింటుంటే భలే ఉన్నాయి. రమేష్కి వాళ్ళ నాయనమ్మ గుర్తొచ్చిందంట పాపం. అసలు ఈ చికెన్ డోనట్స్కి మీ నాయనమ్మకి ఏం సంబంధం అని నేను అడిగాను. అంటే మా తాతయ్యకి గారెలంటే చాలా ఇష్టం అని రమేష్ అన్నాడు. అయితే మీ నాయనమ్మ ఎందుకు గుర్తొచ్చిందని నేను అడిగాను. అప్పుడు రమేష్ అన్నాడు, మా నాయనమ్మకి మా తాతయ్య అంటే ఇష్టం, అందుకే మా నాయనమ్మకి గారెలంటే మహా ఇష్టం, అందుకు గుర్తొచ్చింది అన్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? సంతోషం, నువ్వు పోయిన వాళ్ళని గుర్తు చేసుకున్నది చాలు, ఇంక తిను అన్నాను. ఈ రమేష్ని కొంచెం అడిగితే చాలు, చాంతాడంత చెప్తాడు, వినలేక చావాలి. డోనట్స్ అయితే క్రంచీగా తినడానికి చాలా బాగున్నాయి. ఇవి మైల్డ్గా పిల్లలు తినడానికి చాలా బాగుంటాయి, అందుకే పిల్లలు బాగా ఇష్టపడ్డారు. ఈసారి రెస్టారెంట్కి వెళ్తే మా మెనూలో వీటిని కూడా యాడ్ చేసుకుంటాం. మీరు కూడా ఒకసారి వీటిని ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. ఈ చేత్తో తింటూ ఆ చేత్తో కూల్ డ్రింక్ తాగుతుంటే భలే ఉందిలే అసలు. ఈలోపు వేడివేడిగా మటన్ దమ్ బిర్యానీ వచ్చింది. అన్నట్టు ఇది కూడా వీళ్ళే సజెస్ట్ చేశారు. మొత్తం మీరే చేశారు, ఇంకా బిల్లు కూడా మీరే కట్టండి అందామని రమేష్ అన్నాడు. ఇంకా మటన్ బిర్యానీ విషయానికి వద్దాం. చూడ్డానికి బాగానే ఉంది. కరెక్ట్గా 4 అంటే 4 ముక్కలు వచ్చాయి. అవి కూడా పెద్ద బోన్స్తో ఉన్నాయి. సరిపోదు కానీ సరిపెట్టుకున్నాం. ఇంకా టేస్ట్ అంటారా, ఒకటే కారం. రైస్లో కారం, మటన్లో కారం, మా నోట్లో కూడా కారం. అంత మంటగా ఉంది. బహుశా గుంటూరు కారం వాడుంటారనుకుంటా. గోబగు ఇయ్యమంటుంది. కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఎలాగోలా పని కానిచ్చాం. పిల్లలైతే 4 థమ్సప్లు తాగారు. ఫస్ట్ 2 బాగున్నాయి కానీ బిర్యానీ దెబ్బేసింది. ఇదే నాకు అర్థం కాదు. వైజాగ్లో పెద్ద పెద్ద రెస్టారెంటుల్లో ఈ బిర్యానీని చాలా స్పైసీగా చేస్తున్నారు ఎందుకో. ఇంకా నయం మటన్ పులావ్ కూడా ఉంది, అది దీనికన్నా స్పైసీగా ఉంటుందన్నారు. ఒకవేళ అది తీసుకుంటే ఆ కారం మా కళ్ళల్లో కూడా పడేది.
ఈ మటన్ బిర్యానీ కొంచెం కారం తగ్గించి మంచి మసాలాల సువాసనతో చేస్తే మొత్తం ఫ్యామిలీ హాయిగా తింటారుగా. ఇలా ఉంటే కొంతమంది మాత్రమే ఇష్టపడతారు. ఈ రెస్టారెంట్ గురించి మా అభిప్రాయం చెప్పాలంటే స్టార్టర్స్ బాగున్నాయి, కానీ బిర్యానీ మాత్రం బెడిసికొట్టింది. ఒకవేళ స్పైసీగా ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చొచ్చు, కానీ మాకు మాత్రం అంత కారం ఇష్టం ఉండదు. అన్నట్లు బిల్లు మాకు ఈ 3 ఐటమ్స్ కలిపి 1200 అయింది. రేటు పర్లేదనిపించింది, కానీ సర్వీస్ బాగుంది. అందరూ లేడీస్ స్టాఫ్ ఉన్నారు. చాలా ఫ్రెండ్లీగా ఫాస్ట్గా సర్వ్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.